హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు టైటిల్ థంబ్నెయిల్ చూసుంటే ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. సో ఈరోజు వీడియోలో నా వీకెండ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. యాక్చువల్లీ చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఈరోజు సాటర్డే అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 1 o'clock అవుతుంది. నేను ఒక పక్క కుక్ చేస్తున్నాను. కుక్ చేసిన తర్వాత మీషో హాల్ ఒకటి షూట్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ ఒక బర్త్‌డే పార్టీకి అటెండ్ అవుతున్నాము. అదొకటి ఉంది. అండ్ రేపు వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో ఐ థాట్ ఒక వ్లాగ్ లాగా చేద్దాము అన్నట్టు నా వీకెండ్ ఎలా ఉంటుంది అనేది చూపిద్దాము అనుకున్నాను. ఇప్పటివరకు నా ట్రావెల్ వ్లాగ్స్ అవన్నీ షేర్ చేశాను కదా. బట్ యాక్చువల్‌గా నా లైఫ్ వీకెండ్స్‌లో ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్‌లో మీరు చూస్తారు. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్లీ ఈరోజు నేను గుమ్మడికాయ పులుసు కుక్ చేస్తున్నాననమాట. ముద్దపప్పు అండ్ గుమ్మడికాయ పులుసు. మీరు ఒకవేళ ఆంధ్రాలో ఏదైనా డిస్ట్రిక్ట్స్ అయితే లైక్ కోనసీమ జిల్లాల నుంచి అయితే కనుక ఈ ముద్దపప్పు అండ్ గుమ్మడికాయ పులుసు అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వెజ్ డిషెస్లో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ గుమ్మడికాయ పులుసు కూడా. అండ్ నేను చాలా డేస్ తర్వాత ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాతనే గుమ్మడికాయ పులుసు తిన్నాను. అది కూడా నేను చేసుకుని తిన్నాను. అమ్మ చేసేంత టేస్టీగా వస్తుందా లేదా అని అనుకున్నాను, కానీ పర్వాలేదు, కొంచెం దగ్గరలోనే వచ్చింది. టేస్ట్ బాగుండింది. యాక్చువల్‌గా ఇంట్లో మాకు షూట్ చేయడానికి నాకు కరెక్ట్ ప్లేస్ అనేది ఇంకా సెట్ అవ్వలేదనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట షూట్ చేస్తున్నాను. అంటే లైక్ లైటింగ్ అది కూడా ఎక్కడ కరెక్ట్‌గా ఉంటుంది అనేది నేను ఇంకా ఫిగర్ అవుట్ చేయలేదు. సో, ప్రస్తుతానికి ఈరోజు అయితే మా బెడ్‌రూమ్‌లో విండో ఇది యాక్చువల్‌గా విండో. సో, ఈ విండో కర్టెన్ దగ్గర చేద్దాము. లైట్ కొంచెం బానే ఉన్నట్లుంది కదా అని అనుకుంటున్నాను. చూస్తాను షూట్ చేసి బానే వచ్చిందంటే ఓకే. లేదంటే కనుక మళ్ళీ చేంజ్ చేసి రీషూట్ చేయాలి. సో, అదంతా ఒకసారి చెక్ చేస్తాను. ఫస్ట్ అయితే షూట్‌కి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటాను. నేనైతే రెడీ అయిపోయాను. అండ్ షూట్‌కి సంబంధించి ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఫ్లిప్ చేసి. ఈరోజు బ్యాక్‌డ్రాప్ అయితే ఇదనమాట కర్టెన్. అండ్ దాని పక్కనే ఒక టేబుల్ ఉంటది మాది. సో, టేబుల్ కాదు, ఒక స్టాండ్ లాంటిది. దాన్నక్కడ పెట్టేశాను. ఆ స్టాండ్ అలా పెట్టేశాననమాట. అండ్ ఇక్కడ నా ట్రైపాడ్ అండ్ లైట్ యాక్చువల్లీ సరిపోవట్లేదని చెప్పాను కదా. సో, అందుకని చెప్పి రింగ్ లైట్ లాంటిది ఒకటి ఉంది నా దగ్గర. సో, ఈ రింగ్ లైట్‌నయితే ఇక్కడ పెట్టాను. అండ్ ఆ డ్రెసెస్ అన్నీ కూడా బెడ్ పైన పెట్టుకున్నాను. నాకు హ్యాండీగా ఉంటాయి కదా షూట్ చేసేటప్పుడు. సో, ఇలా క్విక్‌గా తీసుకొని చూపించడానికి ఉంటుంది కదా. సో, అందుకని చెప్పి అలా సెట్ చేశాను. సో, సీ యూ గైస్ ఆఫ్టర్ దిస్ షూట్. షూట్ అంటే మరీ ఏదో అనుకోకండి. జస్ట్ ఒక హాల్ వీడియో అయితే షూట్ చేస్తున్నాననమాట అది. అండ్ ఆ వీడియో అయిపోయిన తర్వాత అప్పుడు ఐ విల్ మీట్ యూ అగైన్. బాయ్. నేను షూట్ చేసిన హాల్ వీడియో కూడా ఇదే. యాక్చువల్లీ ఇది నేను పబ్లిష్ చేయట్లేదు. అంటే నాకు నచ్చలేదు. కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉన్నాను షూట్ చేసేటప్పుడే. అంత బావుంటుందా లేదా, లైటింగ్ అది కూడా నాకు అంతగా నచ్చలేదు. అండ్ సో, రంజిత్ వచ్చిన తర్వాత చూపిచ్చాను. చూసిన వెంటనే తను బాలేదు, వద్దు తీసేసేయి, మళ్ళీ రీషూట్ చేద్దాము అన్నారు. సో, అందుకని చెప్పి మేము మళ్ళీ సండే ఈవినింగ్ రీషూట్ చేశామనమాట. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఆర్ 1 ½ అవర్ స్పెండ్ చేసుంటాను ఇది షూట్ చేయటానికి, ఈ హాల్ వీడియో. ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోయింది. 1 ½ అవర్ వేస్ట్ అయిపోయిందనమాట మొత్తానికి. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటాయి. నాతో అయితే అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ ఇలానే అవుతూ ఉంటాయి. ఏదో అనుకుని ఏదో చేస్తాను. ఫైనల్లీ ఇంకేదో అవుతది రిజల్ట్. ఇలా ఉంటదనమాట మనతోని. జస్ట్ నౌ షూట్ అయితే హాల్ వీడియో అయితే షూట్ చేశాను. అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మన బెడ్ పరిస్థితి అయితే ఇదిగోండి. ఇదనమాట. ఇలా ఉంది. ఇవన్నీ నాకు ఆకలి దంచేస్తుంది. గుమ్మడికాయ పులుసు కూడా రెడీ అయిపోయి ఉంటది. అంటే లైక్ మరిగిపోయి ఉంటది. సో, వెళ్ళి కొన్ని అప్పడాలు ఫ్రై చేసుకొని లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇవన్నీ మడతలు పెట్టుకొని సర్దుకుని లేదు లేదు లేదు. మడతలు పెట్టుకోవడం కాదు. యాక్చువల్లీ షార్ట్ వీడియోకి, రీల్‌కి కూడా షూట్ చేయాలి ఇది. సో, ఆ డ్రెసెస్ అన్నీ కూడా మళ్ళీ ఈరోజే అన్నీ ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో, ఆఫ్టర్‌నూన్ అంతా కూడా షూట్ చేస్తాను. షూట్ చేసిన తర్వాత అప్పుడు ఈవినింగ్ రంజిత్ వచ్చే టైంకి రెడీగా ఉన్నాననుకోండి. అప్పుడు మేము మళ్ళీ ఈవినింగ్ బయటకి వెళ్ళాలని చెప్పాను కదా బర్త్‌డే పార్టీకి. సో, దానికి వెళ్తామనమాట. ఇది కొంచెం బిజీగా, హెక్టిక్‌గా అలా ఉంది. బట్ స్టిల్ మేనేజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో దీనితో పాటు రేపు సాటర్డే షార్ట్ వీడియో పోస్ట్ చేయాల్సిన షార్ట్ వీడియో ఉంటుంది కదా. అది కూడా ఎడిట్ చేయాలి. లంచ్ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తాను. సో, ఐ విల్ సీ యూ గైస్ అగైన్. సో, హియర్ ఐ యామ్ గెట్టింగ్ రెడీ. ఈ మధ్యనే కొంచెం మేకప్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాను. మేకప్ అంటే మరీ ఏమీ కాదు. ఐబ్రోస్ అది ఫిల్ చేసుకుంటున్నాను అంతే. లిప్స్టిక్ ఎప్పుడు ఉండేదే. దిస్ ఇస్ హౌ వి గాట్ రెడీ. నేను వైట్ అండ్ పింక్, రంజిత్ గారు వైట్ షర్ట్, బ్లూ అండ్ వైట్, ఇలా రెడీ అయ్యా అనమాట.
ఇంతకీ బర్త్‌డే పార్టీ ఎవరిది అని చెప్పలేదు కదా! నా బెస్ట్ ఫ్రెండ్ హర్షిని అని ఉంది. సో, వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురిది ఇన్వైట్ చేశారు. హోటల్ శ్రీకన్య ఉంటుంది కదా! పీఎన్ఆర్ ఎంపైర్‌లో అక్కడ చేస్తున్నారనమాట. పాప అయితే చాలా చాలా క్యూట్‌గా ఉంది. మేము వెళ్ళేసరికి ఇంకా కేక్ కటింగ్ అది స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్‌గా లేట్ అయ్యాము అని అనుకున్నాము. బట్ దెన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మ్యాజిక్ షో అది జరుగుతోంది. తర్వాత ఇంకా పాపది ఎంట్రీ అండ్ దెన్ ఫాలోడ్ బై కేక్ కటింగ్. ఆల్మోస్ట్ 2 అవర్స్ అక్కడున్నాము. బట్ దెన్ ఒక్క ఫోటో కూడా నా ఫ్రెండ్‌తో తీసుకోలేదు. అట్‌లీస్ట్ దాంతో వీడియో క్లిప్ కూడా తీసుకోలేదు మీకు చూపించడానికి. అండ్ అక్కడ వాళ్ళు టాటూ అది పెట్టారనమాట. చిన్న పిల్లలకే అని అనుకున్నాను. బట్ పెద్దవాళ్ళు కూడా వేయించుకోవడం చూసి టాటూ ఆర్ పెయింటింగ్ వాటెవర్ యూ కాల్ ఇట్. సో, అది నేను కూడా వేయించుకున్నాను. బటర్‌ఫ్లై వేశారు. చాలా బా వేశారు. యాక్చువల్లీ మనం కూడా ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకొని అడిగితే అదే వేస్తారంట. నేను వాళ్ళకే ఆప్షన్ వదిలేసాను. అండ్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్. హలో, గుడ్ మార్నింగ్. సో, ఇది నెక్స్ట్ డే సండే మార్నింగ్ అనమాట. రంజిత్ గారు అండ్ నేను ఆల్రెడీ రెడీ అయిపోయాము. ఒక ఈవెంట్‌కి వెళ్తున్నాం అనమాట. ఐ విల్ టేక్ యూ అలాంగ్. కమ్ లెట్స్ గో. యాక్చువల్లీ ఈ ఈవెంట్ ఏంటి అనేది నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ రీల్ కూడా పోస్ట్ చేశాను. మూలా సిల్క్స్ అని చెప్పి మణికొండలో ఒక స్టోర్ ఉంది. అక్కడికి వెళ్ళామనమాట. రంజిత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఆ స్టోర్. సో, వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేశారు. అంటే లైక్ లార్జర్ స్పేస్‌కి మూవ్ అయ్యి మళ్ళీ రీఓపెన్ లాగా చేశారు. సో, అక్కడ వాళ్ళు ఓపెనింగ్‌కి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళాము. అండ్ అక్కడ నాకైతే జెన్యూన్‌గానే కలెక్షన్ బా నచ్చింది. అండ్ సో, అవన్నీ చూస్తూ ఉన్నాననమాట. సీరియల్ యాక్ట్రెస్ హరిత జాకీ గారు ఉన్నారు కదా! ఆవిడని గెస్ట్‌గా ఇన్వైట్ చేశారు. సో, తనొచ్చేలోపు ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా అని కలెక్షన్ చూస్తూ నాకు ఈ పర్టిక్యులర్ శారీ బాగా నచ్చింది. అండ్ తీసుకున్నాను కూడా. షార్ట్ మీరు చూసుంటే కనుక షార్ట్ వీడియో మీకు తెలిసే ఉంటుంది. కంగ్రాచ్యులేషన్స్! ఓపెనింగ్ వచ్చేసి 10:00కి. సో, అందుకని చెప్పి మేము 10:15 అలా వెళ్ళాము. బట్ ఆవిడొచ్చేసరికి లేట్ అయింది. సో, అందుకని చెప్పి మొత్తం అన్నీ లేట్ అయినియి. ఈ పర్టిక్యులర్ స్టోర్‌లో ఏంటి అంటే పట్టు చీరలు చాలా బావున్నాయి. అండ్ చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. సో, నాకు పట్టు చీరలు అంతగా తెలీదు. అండ్ ఆల్సో అవి ప్రతి అకేషన్‌కి స్టైల్ చేయలేం కదా! సో, అందుకని చెప్పి నేను వాటి జోలికైతే వెళ్ళలేదు. యాక్చువల్‌గా మాకు ఉప్పాడ పట్టు అంటే చాలా ఇష్టం. బేసికల్లీ కాకినాడ కదా! సో, పక్కనే ఉప్పాడ కాబట్టి ఉప్పాడ పట్టు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళము. పట్టు సారీస్ మనకెలాగో పెద్దగా తెలీదు కాబట్టి నేను అంతగా చూడలేదు. హరిత గారు అన్నీ చూస్తుంటే నేను కూడా అలా చూసాననమాట కొన్ని కలెక్షన్. ఆ తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్‌లో కాటన్ శారీస్ అండ్ ఆల్సో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చూసాను. కలెక్షన్ చాలా బావుండింది. ఇదే కాకుండా మనకి కావాలంటే వాళ్ళ బొటిక్‌లోనే మనకి డిజైన్ చేసిస్తారు. ఫ్యాబ్రిక్ అది కూడా అక్కడే సోర్స్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం ఫ్యాబ్రిక్ ఇస్తే వాళ్ళే డిజైన్ చేసిస్తారు. ఆల్సో మగ్గం వర్క్స్ అవి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. నాకైతే ఈ పర్టిక్యులర్ గ్రీన్ సారీ చాలా నచ్చేసిందసలు. హలో, జస్ట్ బ్యాక్ ఇన్ హోమ్. సో, ఇంకా ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కొంచెం మళ్ళీ కుకింగ్ అది చేయాలి. చేసి రెస్ట్ ఆఫ్ ద డే కంటిన్యూ చేస్తాను. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో అబౌట్ ద స్టోర్, నేను అది ప్రమోషన్ అయితే కాదు, జెన్యూన్‌గా నాకు కలెక్షన్ అయితే చాలా నచ్చింది. అండ్ కలెక్షన్ నచ్చి నేను ఒక శారీ కూడా షాప్ చేశాను. లెట్ మీ షో యూ దాట్. ఇదిగోండి, ఒక శారీ మూలా సిల్క్స్‌లో తీసుకున్నాను. ఇది మీరు వీడియోలో చూసుంటే కనుక ఫస్ట్ నేను యాక్చువల్లీ చూపించిన వెంటనే నాకు ఇది బాగా నచ్చేసిందనమాట. ఈ శారీ చూపించిన వెంటనే కాదు, నేను చూసిన వెంటనే. సో, బాగా నచ్చింది. అందుకని చెప్పి ఇంక వచ్చే ముందు యాక్చువల్‌గా తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మళ్ళీ కలెక్షన్ అంతా చూసి తీసుకుందాము అనుకున్నాను. బట్ దెన్ ఇప్పుడు మిస్ చేసుకున్నాను. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళేసరికి ఉంటుందో లేదో ఈ పర్టిక్యులర్ శారీ అని చెప్పి ఇంకా ఇదైతే తీసుకుని వచ్చేసాను. అండ్ సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చితే యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు కనుక ఇన్ అండ్ అరౌండ్ ఆ ఏరియాలో ఉంటే డెఫినెట్‌గా స్టోర్‌ని అయితే విజిట్ చేయండి. కలెక్షన్ చాలా బాగుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ వన్ షాప్ డెస్టినేషన్ అన్నట్టు. సో, చాలా బాగున్నాయి కలెక్షన్. అన్నీ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. చలో, టేక్ కేర్, బాయ్. అండ్ ఎస్, వెయిట్, హోల్డ్ ఆన్. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నాది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కూడా ఫాలో చేసి కొంచెం లవ్ షో చేయండి నాకు. సరేనా మరి? చలో, బాయ్.